హాయ్ ఆల్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మేము తిరుపతి అయితే వెళ్తున్నాము. ఇంకా జర్నీ వీడియో అయితే పెట్టాను కదా. ఈ మినీ బ్లాగ్ మొత్తం మేమైతే దర్శనం ఎలా 1 డే లో కంప్లీట్ చేసుకున్నాం అనేది అయితే ఉంటుంది. బస్ దిగేసి బస్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకైతే వస్తే ఇలా మాధవ నిలయం అయితే కనిపిస్తుందండి. ఇక్కడైతే ఎంతమందికి అయితే అంతమందికి టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్లి వీళ్ళకి ఇచ్చేస్తే మంచిగా గుండె అయితే తీసేస్తారు. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి మాన్విత్ కి ఒక ఫస్ట్ 3 కత్తిర్లు అయితే ఇచ్చి ఆ కత్తిర్లు ఉన్న హెయిర్ వచ్చేసి మనం ఉండీలు అయితే వేస్తామండి. ఇంకా ఆ ఉండీలు కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారండి. సో ఇక్కడైతే వేసేసుకోవడమే. మా హస్బెండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నవే ఉండీలండి. ఫైనల్ గా మా హస్బెండ్ మా అబ్బాయి అయితే గుండెలు అయితే చేయించేసుకున్నారు. ఇక్కడే వేడి నీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. మానవితికి అయితే మంచిగా స్నానం అయితే చేపించేసాము. ఇంక ఇక్కడ నుంచి లోపల లాకర్స్ ఉన్నాయండి. ఈ లాకర్స్ దగ్గరికి మన ఆధార్ కార్డు ఇస్తే లాకర్ అయితే ఇస్తారు. సో ఇంకా మేము ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి మా లగేజ్ అంతా కూడా ఆ లాకర్స్ లో అయితే పెట్టుకుని ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళిన టైం కి అక్కడ ఫ్రీ దర్శనాలు కూడా 1 డే లో అయితే కంప్లీట్ అయిపోతున్నాయి అయితే విన్నాము. వెళ్దాము ట్రై చేద్దాం అని అయితే అనుకున్నాము. బట్ ఫస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. వెళ్తూ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ఫుడ్ కనేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మేము ఇక్కడైతే గోవిందనామాలు అయితే పెట్టించుకున్నామండి. ఇక్కడ నుంచి అయితే మేము దర్శనం కోసం అని స్టార్ట్ అయ్యాము. కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందంటే ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి. ఇంకా ఫస్ట్ అయితే దర్శనం టికెట్ అయితే తీసేసుకున్నాం. మేము ఫ్రీ దర్శనానికి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మాకు ఇచ్చిన టికెట్ లో అయితే 1 డే పడుతుంది దర్శనానికి అని అయితే మెన్షన్ చేశారు. అంత టైం లేదు, ఇంకా 1 డే లో రిటర్న్ అయిపోవాలి కాబట్టి ఇంకా బయటకి అయితే వచ్చేసి డిఫెన్స్ లైన్ లోకి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. కానీ డిఫెన్స్ లైన్ ఎప్పుడు కూడా ఆఫ్టర్నూన్ 12 కి అయితే ఓపెన్ చేస్తారంట. మార్నింగ్ 9 కల్లా మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఉన్న వాళ్ళము 12 వరకు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ కొన్ని వెయిటింగ్స్ చాలా వర్తబుల్ అన్నట్టు మాకైతే 2 అవర్స్ లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి బయటకి అయితే వచ్చేసామండి. తమ్ముడికి డిఫెన్స్ లైన్ లో కుదరదు కాబట్టి వాడైతే నార్మల్ దర్శనానికి అయితే వెళ్ళాడండి. లక్కీ ఏంటంటే వాడికి మాకు ఒక 2 or 3 అవర్స్ డిఫరెన్స్ లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా అయింది దర్శనం అయితే. చాలా మంచిగా చూసాము దేవుణ్ణి కూడా. ఇంకా సేపు ఇక్కడే చాలా సేపు అయితే వెయిట్ చేసాం మా తమ్ముడు కోసం. అది కూడా ఇంకా వాడు వచ్చేసరికి ఇంకా మేము కొద్దిగా పైన అయితే వెళ్ళి అవి తీసుకొని చిన్న చిన్న షాపింగ్ అవి చేసుకున్నాము. దేవుడి ఫోటోలు ఇలాంటివి. ఎప్పుడో వచ్చానండి తిరుపతి, కానీ ఈసారి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా అయితే అయిపోయింది దర్శనం. మానవిత ఉంటాడు ఉండడానికి ఒక టెన్షన్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా వీడిని ఇలాంటి టెంపుల్స్ కి అయితే తీసుకురావడం. సో ఇంకా వాడైతే చాలా బాగా సపోర్ట్ చేశాడు మాకైతే. అసలు దర్శనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాడు పెద్ద క్రాంకీ అయితే అవ్వలేదు. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం ఇవన్నీ తీసేసుకొని ఇక్కడ నుంచి మేము లంచ్ కూడా అయితే కంప్లీట్ చేసేసాము. లంచ్ కంప్లీట్ చేసేసి మేము ఎక్కడైతే లగేజ్ అంతా ఉంచుకున్నామో అక్కడికి వెళ్ళి లగేజ్ మొత్తం తీసుకొని ఇంకా మేమైతే రిటర్న్ కొండ కిందకి అయితే వెళ్ళిపోయాము. కొండ కిందకి వెళ్ళగానే మేము ఇంకా ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియక మేము రిటర్న్ అయితే చేయించుకోలేదు. రిటర్న్ బస్ చూస్తే మేము ఏ బస్ లో అయితే వచ్చామో సేమ్ బస్ రిటర్న్ కూడా వెళ్తుంది. ఇంకా అదే బస్ లో మేము ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాము. ఇంటికి వెళ్ళాక ఒత్తేసుకోవడం అంటారు కదండి, పూజ చేసుకోవడం వెంకటేశ్వర స్వామికి. ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. వీడియోగా నచ్చినట్టుగా ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.